in the Lord and Savior Jesus Christ. We thank you. వీక్షిస్తున్న ప్రతి ఒక్క వారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ కార్యక్రమం అంతా ప్రారంభం నుంచి అంతవరకు ఆ దేవాది దేవుని నడిపించాలని మనం ప్రార్థనతో మనం ప్రారంభించుకుంటాం. మహాపరిశుద్ధుడా యేసయ్య, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీవు మంచి దేవుడవు, మాకు చాలిన దేవుడవు తండ్రి. అయ్యా, మేము ఏ పాటి వారము ప్రభువా. అయ్యా రాజా, ఒక మాట ద్వారా భూమి ఆకాశం నిన్ను సృష్టించినావు తండ్రి. మా జీవితాలను మీరు మార్చగల దేవుడై ఉన్నారు ప్రభా. వీక్షిస్తున్న ప్రతి ఒక్క వారిని అయ్యా రాజా మీరు దర్శించండి, మీరు ముట్టుమని కోరుచున్నాను తండ్రి. వాళ్ళ గాయాలను కట్టండి అయ్యా రాజ్యానికి వందనాలు. సర్వస్వము అయ్యా రాజ్య మీరు ఎరిగి ఉన్నవారు, మీకు తెలుసు ప్రభువా. వాళ్ళు ఏ ఇరుకులు ఇబ్బందుల నుంచి వెళ్తున్నారో ప్రభువా మాకు తెలియదు, కానీ మీరు ఇప్పుడే అయ్యా రాజా వారితో మాట్లాడండి. అయ్యా రాజా మీ కార్యాలు చేయమని కోరుచున్నాను తండ్రి. ప్రతి ఒక్క కుటుంబంని మీరు కట్టండి, బలపరచండి. అయ్యా రాజ్యానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. పరలోక వాక్యాలను విప్పి అయ్యా రాజ్యానికి వందనాలు, మీ దీవెనలను కుమ్మరించమని కోరుచున్నాను తండ్రి. ఇరుకులు ఇబ్బందుల నుంచి అయ్యా రాజ్యానికి వందనాలు మీరు తొలగించమని కోరుచున్నాను తండ్రి. మీరే నడిపించండి అయ్యా రాజ్య. ఈ ప్రార్థన అంతా ప్రారంభం నుంచి అంతవరకు మీరే అధ్యక్ష వహించి నడిపించమని కోరుస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం కలిసి ఉత్సాహంగా సంతోషంగా పాట పాడుతూ దేవాది దేవుని మహిమ పంచుకుందాం. థ్యాంక్ యూ జీసస్, నా నీతి శివుడా అని సంతోషం. థ్యాంక్ యూ. ఆయన మంచివాడై ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. చెప్పండి అందరూ. థ్యాంక్ యూ ఫాదర్. ఆమేన్.
కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై, శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై, నీ మాటలే జలధారలై సమృద్ధినిచ్చెను. నీ మాటలే ఔషధమై కాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే, మా రాజువు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా, భూమి నేను యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. ఆయన మేలుకై సమస్తము జరిగించుచున్నాడు. ఆయనకు తెలుసు మరి ఏది మంచిదో, ఈ సమయంలో ఏది జరిగినా కానీ ఆయన చిత్తం ఉంది కాబట్టి మన జీవితంలో జరుగుతుంది. ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు, ఆయన మన నడిపించే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. Thank you, Jesus. ఆమేన్. Thank you. Praise God. Hallelujah. Amen. We lift your name on God. We praise you, Lord. We adore you. All glory to Jesus. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు పొదువ చేయవు నిన్నాశ్రయించిన వారిని. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు పొదువ చేయవు నిన్నాశ్రయించిన వారిని. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడమై అధిక స్తోత్రములు పొందుచున్నవాడా, ఘనపరతును నిన్ను ప్రేమించే యేసయ్యా, కృప చూపే చాలునయ్యా, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా, భూమి నేను యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు పాటను పాడి దేవుని నామాన్ని ఆరాధించుకున్నాము. ఈ సమయంలో మనము దేవుని వాక్యమును ధ్యానించబోతున్నాము. దేవుని వాక్యము ఆదికాండం 16వ అధ్యాయంలో మనం చూస్తుంటున్న ఆ యొక్క సంభవమును మనం చూడబోతున్నాం. We are going to meditate from Genesis chapter 16. We are going to meditate from Genesis chapter 16. This instant it is a familiar instant. మరి ఈ యొక్క సంభవం అందరికీ తెలిసిన ఒక సంభవం ఏంటిదంటే, అబ్రహాము మరి ఇస్సాకు, అబ్రహాము సారాయి ఉంటున్న ఈ దంపతులకు మరి అనేక సంవత్సరాలుగా వీరికి సంతానం లేదు గనక సారాయి ఏం చేస్తుందంటే, తన యొక్క పని మనిషి ఉంటున్న, పనిగత్రి ఉంటున్న, తనకు బానిసగా ఉంటున్న ఆరును
అబ్రహామునికి ఇచ్చి తన ఆహార ద్వారా ఒక సంతానమును కలిగి చేసుకుందాం, తన ద్వారా నేను పిల్లలను చూడగలుగుతాం, మన కుటుంబమును మన యొక్క సంతానం వృద్ధిపరుచుకుంటున్నామని చెప్పి తను చెప్పంగా, మరి ఈ యొక్క ఆహారు మరి అబ్రహాముకు మరి వీరిద్దరూ శరీర సంబంధము కలిగిన తర్వాత వీరికి ఇస్మాయిల్ అని చెప్పిన ఒక అబ్బాయి, ఒక కుమారుడు జన్మిస్తుంటున్నాడు. ఆ యొక్క ఇస్మాయిల్ అని చెప్పి పేరు పెట్టాలని చెప్పి కూడా దేవుని దూతనే వచ్చి ప్రత్యక్షమై ఆహారును చూసి, ఆహార యొక్క అంగలాయిపును చూసి, ఈ యొక్క దేవుని దూత దిగి వచ్చి, ఇదిగో నీ యొక్క అంగలాయిపును ప్రభు చూశాడు, నీ వేదనను ప్రభు చూశాడు, నేను చూచి ఉన్నాడు అని చెప్పి ఆ యొక్క ఆహారును చూసి ఏం చెప్తున్నాడంటే, దేవుని దూత ఏం చెప్తుందంటే, మరి తనకి ఇస్మాయిల్ అని పేరు పెట్టాలి అని చెప్పి అంటున్నారు. మరి ఇక్కడ ఈ యొక్క 16వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నప్పుడు దేవుని దూత దిగి వచ్చి, మరి ఇదిగో నీవు గర్భవతి అయి ఒక కుమారుని కనదవు, తనకు పేరు ఇస్మాయేల్ అని పెట్టాలి అని చెప్పి, తనకు పేరు ఇస్మాయిల్ అని పెట్టాలని చెప్పి చెప్తున్నాడు. మరి ఇక్కడ చూస్తున్నప్పుడు ఇస్మాయిల్ అనే పేరుకి అర్థం ఏంటిదంటే, ఆయన విన్నాడు, హీ హర్డ్. ఇస్మాయిల్ పేరు అర్థం ఏంటిది? ద మీనింగ్ ఆఫ్ ది ఇస్మాయిల్, ది నేమ్ ఇస్మాయిల్ ఇస్ హీ హర్డ్. గాడ్ హర్డ్ Ahar's affliction. He heard the affliction of Ahar. Whatever the situation you are in, whatever the affliction you are, God is telling unto you, I have seen you. I have seen you. నేను నీ యొక్క అంగలాయిపును చూచున్నాను, నిన్ను నేను చూస్తున్నాను. ఆహార యొక్క అంగలాయిపును చూసి ప్రభు తనకు ప్రత్యక్షమై, దేవుని దూత ప్రత్యక్షమై 13వ వచనంలో చూస్తున్నప్పుడు, when we see in chapter 16 verse 13, the slave girl gave a name to the Lord who spoke to her, you are God who sees me. అంటే ఈ యొక్క ఆహారు మరి దేవునికి పేరు ఏమని పెట్టిందంటే, ఇదిగో నీవు నన్ను చూచువాడవు ఎల్రోయి అని చెప్పి పేరు పెట్టింది. ఎల్రోయి అని చెప్పి పేరు పెట్టి అక్కడ దేవుని ఆరాధించడం చూస్తుంటున్నాం. బికాజ్ షీ సెడ్ టు హర్ సెల్ఫ్, హ్యావ్ ఐ రియల్లీ సీన్ గాడ్ హూ సీస్ మీ. సో ది వెల్ దేర్ బిట్వీన్ ది కాదేష్ అండ్ బెరెత్ వాస్ కాల్డ్ బెర్ లహిరోయ్. ఇక్కడ చూస్తున్నప్పుడు ఇక్కడ ఆహారును ప్రభు చూచున్నాడు, తన ఒంటరితనమును చూచున్నాడు. ఈ సారా ఏం చేస్తుందంటే, పిల్లలు కనాలని చెప్పి, పిల్లలు సంతానం కలిగి చేసుకోవాలని చెప్పి తన పనిగత్తి ఉంటున్న ఆహారును సారా ఏం చేస్తుంది, అబ్రహాముకి ఇచ్చి, ఇదిగో నీవు పిల్లలు కనమని చెప్పిన తర్వాత ఈ ఆహారం ఏం చేస్తుందంటే, మరి ఈ యొక్క తనకు సంతానం కలిగింది కనుక సారాయి మీద రోపు చలాయిస్తుంది. సారాయి మీద రోపు చలాయించిన తర్వాత సారాయికి ఏమవుతుందంటే, తన మీద ఈర్ష్య పుట్టుకొస్తుంది, కోపం వస్తుంది. తనని ఏం చేస్తుందంటే ఇంకా బాగా బాధింపు చేస్తుంది. తన మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్కడి నుంచి ఈ యొక్క సారాయి ఉన్న చోటు నుంచి తన యజమానురాలని దగ్గర నుంచి ఈ పనిగతి ఇంటున్న ఆహారు పారిపోతుంది అక్కడి నుంచి. పారిపోతుండగా మరి దేవుని దూత ప్రత్యక్షమై ఒక జల ఊట దగ్గర, మరి నీటి ఊట దగ్గర, మరి షూరు అనే మార్గము వెళుతుండగా అక్కడ ఆ యొక్క నీటి ఊట దగ్గర దేవుని దూత ప్రత్యక్షమై, ఇదిగో దేవుడు నిన్ను చూచెను. God who sees you, God has seen your affliction. He has seen your affliction because Lord has heard your cry. నీ యొక్క అంగలాయిపును ప్రభు విని ఉన్నాడు. ఆమేన్. నువ్వు ఎలాంటి పరిస్థితిగా నువ్వు దాటి వెళుతూ నీ అంగలాయిపును దేవుని సన్నిధిలో నువ్వు పోస్తున్నావో ఏమో తెలియదు, కానీ ప్రభు నిన్ను చూసి అంటున్నాడు, నీ అంగలాయిపును నేను చూసి ఉన్నాను. మొదటి సమూయేలులో మనం చూస్తున్నప్పుడు హన్నా తను గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి తను కన్నీటి రోదనతో తను అంగలాయిపు చేసి మరి వేదనతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా యాజకుడు ఉంటున్న ఏలి తనను చూసి ఈమె త్రాగి మత్తులో ఇలా తను మాట్లాడుతుందో అని చెప్పి అనుకున్నాడు. తప్పుగా తను అర్థం చేసుకున్నాడు.
యాజకుడై ఉన్నా కానీ తనను చూస్తున్నప్పుడు ఈ యొక్క స్త్రీ ఏం చేస్తుందని చెప్పి తను చూసే విధానం వేరు, కానీ ప్రభు చూసే విధానం వేరు. దేవుని సన్నిధిలో వచ్చి మొక్కుకుంటుంది ఏమని, ప్రభువా ఇదిగో నీవు నాకు ఒక సంతానమును కలుగజేస్తే నాకు ఒక కుమారుడు, ఆమె చాలా స్పష్టంగా దేవుని సన్నిధిలో చెప్తుందండి, ఇదిగో నీవు నాకు ఒక కుమారుడు అనుగ్రహిస్తే మరలా ఆ కుమారుని నీకే నేను ఇస్తానయ్యా అని చెప్పి తను మొక్కుతుంది. అక్కడ తన అంగలాయిపును అక్కడ దేవుని సన్నిధిలో పోస్తూ తన హృదయమును, తన ప్రాణమును, తన ఆత్మలో ఉంటున్న, హృదయంలో ఉంటున్న ఆ యొక్క అంగలాయిపును, వేదనను, దుఃఖమును అక్కడ దేవుని సన్నిధిలో పోస్తుండగా మనం చూస్తుంటున్నాము. ఈ ఆహారుని యొక్క కన్నీటిని ప్రభు చూచాడు, ఈ ఆహార యొక్క అంగలాయిపును ప్రభు చూచాడు, అన్న యొక్క కన్నీటిని చూచాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అది మాత్రం కాక మరి యేసు ప్రభు ఎలాంటి వాడో అని చెప్పి చూడడానికి మరి చెట్టు మీద ఎక్కిన పొట్టి జక్కయ్య అని చెప్పుకుంటున్న జక్కయ్యను చూడడానికి, జక్కయ్య ఎలా ఉన్నాడో అని చెప్పి ఆయన మార్గమును చూస్తున్నాడు. ఎలా యేసు ప్రభుని ఎలా చూడాలని చెప్పి అనుకుంటున్న సమయంలో యేసు ప్రభు నేరుగా చెట్టు దగ్గరికి వచ్చి తనంటున్నాడు, జక్కయ్య ఇదిగో నువ్వు దిగి రమ్ము, నేను నీ ఇంట్లో రావాలని కోరుకుంటున్నానని చెప్పి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఒక పాపి అయి ఉంటున్న, మరి అనేకుల మోసగాడై ఉంటున్న ఒక వ్యక్తిని చూసి నీ ఇంట్లో నేను రావాలని చెప్పి తన ఇంటికి వెళ్ళిన తరువాత, యేసు ప్రభును అంగీకరించిన తరువాత ఈ యొక్క జక్కయ్య యొక్క హృదయములో ఉంటున్న విషయాన్ని చూసి ఈ యొక్క లోపల వెళ్ళగానే ఇదిగో నేడు ఈ ఇంటికి రక్షణ కలిగేనని చెప్పి యేసు ప్రభుల వారు అంటున్నాడు. నువ్వు చూడాలని నీ కోరికను చూస్తున్నాడు ప్రభు. జక్కయ్య తనకు మనం ఇందాక చూసినట్లు ఆహార యొక్క అంగలాయిపును చూశాడు. మొదటిగా దేవుడు ఏం చూస్తున్నాడు, నిన్ను ఎలా చూస్తున్నాడంటే నిన్ను చూచువాడైనా నీ అంగలాయిపును చూశాడు. ఆహార యొక్క అంగలాయిపును చూచిన దేవుడు నీ అంగలాయిపును చూస్తున్నాడు. రెండోదిగా హన్న యొక్క కన్నీటిని చూచిన దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు. జక్కయ్య యొక్క హృదయ కోరికను చూసిన దేవుడు నీ హృదయ కోరికను చూస్తున్నాడు. హల్లెలూయా. మరి ఈ యొక్క సమూయేలు ప్రవక్త యెషీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నీ కుమారులో ఒక కుమారుని ప్రభు రాజుగా నియమించబోతున్నాడు అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మంచి హైట్ పర్సనాలిటీగా ఉంటున్నా, మంచి బాడీ బిల్ట్గా ఉంటున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క సమూయేలు ప్రవక్త ఏమంటున్నాడు, ప్రవక్త చూసే చూపు చూడండి, తను హైట్ పర్సనాలిటీ మిలిటరీలో ఉండాలంటే, మరి రాజుగా ఉండాలంటే ఇలాంటి పర్సనాలిటీ ఉండాలి అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర వెళ్ళి మరి చూస్తున్నప్పుడు ఈయన కాదు ప్రవక్త చూసే చూపు వేరే, దేవుడు చూసే విధానం వేరే అండి. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇంకా వేరేనా కుమారులు నీకు ఉన్నారని యెషయా దగ్గర అడిగినప్పుడు ఒక్క వ్యక్తి ఉన్నాడు, ఒక్క అబ్బాయి ఉన్నాడు, చివరివాడు, వాడు దేనికి పనికిరాని చెప్పి దావీదు అని చెప్పి దానికి పేరు పెట్టి గొర్రెలు మేపడానికి తనను పంపించానని చెప్పిన దేవుడు, మరి పంపించానని చెప్పిన ఈ యెషయా మరి తనను పిలువమని పిలువంగా దేవుడు నియమించిన రాజు ఎవరంటే గొర్రెలు మేసే కాపరిని, గొర్రెల్ని మేపే మరి కాపరిగా ఉంటున్న దావీదును ప్రభు రాజుగా చూశాడు. అరణ్యములో ప్రభు మరి యొక్క దావీదు మరి గొర్రెలను మేపుచుండగా అక్కడ తను స్తుతించే ఆ హృదయమును ప్రభు చూశాడండి. తను చూస్తుంటున్న ఆ ఒంటరితనము ప్రభు చూశాడు. ప్రభు స్తుతించే హృదయమును చూస్తుంటున్నాడు. తనను చూసి అంటున్నాడు, ఇదిగో దావీదు నా హృదయానుసారుడు అని చెప్తున్నాడు. నిన్ను చూసే ప్రజలు నిన్ను చూసే విధానం వేరే రూపుగా ఉంటుంది, కానీ దేవుడు నిన్ను చూసే విధానం వేరే అండి. నువ్వు చూసుకుంటున్న విధానం వేరే. నువ్వు తక్కువ అంచనా వేసుకొని నిన్ను చూసుకుంటున్నావు. యు ఆర్ అండర్ ఎస్టిమేటింగ్ యూ అండ్ యూఆర్ లుకింగ్ అన్ టు యూ, but God looks you in a different way. A prophet's sight is different, God's sight is different. A priest, Eli priest, his sight is different and God's sight is different. The priest, he looks in a different way, and God, he looks unto you in a different way. That's what the Bible says in 1 Samuel chapter 16 verse 7 says, God, he looks the heart.
దేవుడు హృదయాంతరంగమును ఎరిగిన వాడై ఉన్నాడు, కానీ మనిషి ముఖమును చూస్తున్న వాడై ఉన్నాడు. మొదటి సమయంలో 16:17 మనం చూస్తుంటున్నప్పుడు, ఇదిగో సమూయేలు ఏం చేశాడంటే మనిషిని పైరంగమును చూశాడు, బయట రంగమును చూశాడు, ఆ పైన ఉంటున్న ఆ ఆడంబరమును చూశాడు. కానీ దేవుడు హృదయమును చూసేవాడై ఉన్నాడు. ఆయన నీ హృదయమును చూచువాడై ఉన్నాడు. He is a God who looks unto your heart. He doesn't see the outer appearance. People may analyze by looking at your face examination. For your by seeing your behavior, their analyzation will be in that way. But God looks unto your heart. And in hridayamunu chustunnadu. The God who sees you. God who sees you. God looked at Agar's affliction. God who looks at Agar's affliction, He looks unto your affliction also. God who looked the tears of Anna, He looked unto your tears also. God who looks, who has seen the desire of Zechariah, He has seen your heart desire. God who has seen the loneliness of Apostle John in Patmos Island, He has seen your loneliness. In your loneliness, God will give you a book of revelation, a revelation of the heavenly, the revelation which is related to the heaven, the forthcoming millennium ruling of Lord Jesus. Yes, He looks unto you in a different way. People may see you in a different way, but God sees you in a different way. ప్రభు నిన్ను వేరే రీతిగా చూస్తున్నాడండి. నువ్వు చూసుకుంటున్నట్లు కాదు, మనుషులు చూస్తున్నట్లు కాదు, నీ తోబుట్లు చూస్తున్నట్లు కాదు, నీ యొక్క స్నేహితులు చూస్తున్నట్లు కాదు, నీ కుటుంబస్తులు చూస్తున్నట్లు కాదు, నీ పాస్టర్లు చూస్తున్నట్లు కాదు, నీ ఉంటున్న నీ ప్రవక్త చూస్తున్నట్లు కాదు. దేవుని యొక్క చూపు, తను చూస్తున్న విధానము అది వ్యత్యాసంగా ఉంటుంది. అందుకే ప్రభువు వారు అంటున్నాడు, ఇదిగో ఈ యొక్క వాక్యములో మొదటి సమూయేలు 16:7 మనం చూస్తున్నప్పుడు దేవుడు హృదయ అంతరంగమును చూసు వాడై ఉన్నాడు. He sees your heart. He doesn't see your face. Whatever may the situation, however you are going through, whatever the critical situation, whatever the problematic situation you are going through, God is looking unto you. He sees your face. He doesn't see your face. He's looking at your heart. You may think that no one is understanding me. God understands you. You may think that no one is seeing my tear. God is looking at your tear. He sees your tear and He knows what you are in and out. నువ్వు లోపట బయట నువ్వు ఎలా ఉన్నావు, అంతరంగంలో ఎలా ఉన్నావు, బయట ఎలా ఉన్నావు, నీ యొక్క సంపూర్ణత ఎరిగిన వాడవు. ఎరిగిన దేవుడు యెహోవా ఎల్ రోయి నిన్ను చూస్తుంటున్న దేవుడు, ఎల్ రోయి నిన్ను చూచుచున్న దేవుడు. ఆయన నిన్ను చూస్తుంటున్నాడు. నీ ఒంటరితనమును చూస్తున్నాడు, నీ అంగలార్పును చూస్తున్నాడు, నీ కన్నీటిని చూస్తుంటున్నాడు, నీ పోరాటమును చూస్తుంటున్నాడు, నీ యొక్క వ్యాధి పడకను చూస్తుంటున్నాడు, నీ హృదయ కోరికను చూస్తుంటున్నాడు, నీ పాపమును చూస్తుంటున్నాడు. ఆ పాపమును క్షమించువాడాయనే, ఆ రోగమును స్వస్థపరచువాడాయనే, నీ యొక్క అంగలార్పును దానికి తీర్పు తీర్చువాడాయనే, నీ యొక్క హృదయములో ఉన్న కోరికను తీర్చువాడాయనే, నీ కన్నీటిని తుడుచువాడాయనే. ఆయన నిన్ను చూచువాడై ఉన్నాడు. He is the God who looks unto you. He is the God who delivers you from all the affliction. He is the God who wipes your tear. He is the God who heals your sickness. He is the God who will fulfill your heart desire. He is the God who looks your heart. He is the God who will be with you, who will give you a revelation in your loneliness. He is the God who looks unto you. He is a wonderful God. Because of that reason, Hagar has named his name as El Roi, the God who sees me. అందుకే ఆహారు తనకు పేరు పెట్టింది. దేవునికి పేరు ఎలా పెట్టిందంటే తన స్థితిని బట్టి, నన్ను చూచువాడా ఎల్ రోయి నీకు స్తోత్రం. నిన్ను చూచుచున్నవాడు ఆయన ఎల్ రోయి. ఇంతవరకు నిన్ను చూసు నీ మీద తన కనుదృష్టిని పెట్టి నీకు ఆలోచనను దయచేయువాడు ఆయనే. He's a God. He will keep His eye on you and He will give you instruction. He will guide you. He will lead you. My dear brother and sister, we are worshiping a wonderful God. Maybe you are in dismay and distress, discouraged, broken.
whatever the me situation, God is telling unto you, I look unto you. I know what you are. I know your situation. I can understand you. I can understand your heart. I know what is in your heart. I know. I've seen you. I've seen your heart. Do not fear, for I am with you. In Isaiah 41 verse 10 says that, for fear not, for I am with you. For my righteous right hand will uphold you. Do not be dismayed, for I am your God, who will set you free from all your situations. యెషయా 41:10 ప్రభువు వారు వాగ్దానం అంటున్నాడు, ఇదిగో నీవు భయపడకు, నువ్వు చెడియకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీతి కలిగిన హస్తము చేత నిన్ను పట్టుకొని లేవనెత్తదను అని చెప్పంటున్నాడు. ప్రభు ఇదిగో నిన్ను చూసి మాట్లాడుతున్న మాట, నేను నిన్ను చూచి ఉన్నాను. I have seen you. Do not fear, for I am with you. కళ్ళు మూసి ప్రార్థన చేస్తామా. పరిశుద్ధ దైవమా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నామయ్యా. గొప్ప రాజా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. తండ్రి, మమ్మల్ని చూచువాడవు ఎల్రోయి, నీకు స్తోత్రం. ప్రభా, ఈ సమయంలో ప్రభా, ఎందరైతే ప్రభా వాళ్ళ పరిస్థితిలో ప్రభా వాళ్ళు దాటి రాలేని స్థితిలో ఉన్నారో ప్రభా, వాళ్ళ యొక్క అంగలాయిపును ప్రభా దానికి ఒక ముగింపుని తీసుకురమయ్యా. వాళ్ళకి కన్నీటిని ప్రభా, వాళ్ళని కన్నీటిని తుడిచి వాళ్ళ కన్నీటిని నాట్యముగా మార్చుము తండ్రి. ఎవరైతే ప్రభువా ఇదిగో నెట్టబడి ఒంటరిగా ఉంటున్నారో ప్రభువా, ఇదిగో దావీదు వలె ప్రభువా వారి హృదయమును ఎరిగిన వాడవు, హృదయాంతరంగమును ఎరిగిన వాడవు. ఇదిగో నీ యొక్క బిడ్డలకు హృదయాంతరంగమును ఎరిగిన వాడవు. వాళ్ళ హృదయ కోరికను, చెక్క యొక్క హృదయ కోరికను నిన్ను చూడాలని కోరుకుంటున్నా, ఆ కోరికను తీర్చినట్లు నీ బిడ్డల కోరికను తీర్చుమని ప్రార్థిస్తుంటున్నాను. అన్న యొక్క కన్నీటిని తుడిచినట్లు వారి యొక్క ఇదిగో అన్న యొక్క గుడ్రాలను ప్రభా, గొడ్డుతనమును తీసివేసి ప్రభా సంతానమును కలిగి చేసావే, అదే ప్రకారం అడ్డుగోడగా ఉంటున్న ప్రతి అడ్డుగోడను తొలగించి నీ బిడ్డలకు కావాల్సిన ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఆ నిందను తొలగించు, హన్నా యొక్క నిందను తొలగించినట్లే నీ బిడ్డలకు జీవితంలో ఉంటున్న నిందను తొలగించు ప్రభువా. తండ్రి, అపోస్తలుడైన యోహానుకి ఇచ్చిన ప్రత్యక్షతల వలె ఈ కడవరి కాల ప్రత్యక్షతలు నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. గాయపడిన హస్తము చేత ప్రతి ఒక్కరిని తాకండి, స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, నీకే మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన ప్రభును రక్షకుడు ఇంటిని యేసుక్రీస్తు వారి కృపా, తండ్రికి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలం ప్రభువైన యేసుక్రీస్తు రాకడ పరిణముండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీకు తోడుగా ఉన్నాను గాక. ఆమేన్.